హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. టపర్వేర్లో ఉప్మా చేశాను చూడండి. ఏమీ మగ్గించలేదు. మామూలుగా అందరూ చేసినట్టే ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత ఎసురు వేసి, ఎసురు ఉడికిన తర్వాత ఉప్పు వేసేసి, ఇంకా నేను టమాటా బాత్ లాగా చేశాను. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం గరం మసాలా ఎక్కువ వేయలేదు, లైట్గా గరం మసాలా వేసాను. కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. పావు పడేసానండి కొలత. ఇంకా చిన్నదానికి తిని తీసుకుపోవడానికి, మా ఆయన నేను పెద్దది ముగ్గురు తినడానికి సరిపోతుంది. ఒక్కొక్క మనిషికి కొలత చెప్తున్నా చూడండి. టీ గ్లాసులు వస్తాయి కదా, స్టీల్ చిన్న టీ గ్లాసులు, అది వేసుకుంటే ఒక మనిషికి కరెక్ట్గా సరిపోతుంది. ఏదైనా ఎక్కువ వండొచ్చు, కానీ ఉప్మాలు, పప్పు పొంగలి, సేమ్యాలు ఇవన్నీ ఎక్కువ వండితే అటుకులు ఖర్చు కావు. అందుకని వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా కొలతలు వేసుకుంటాను. ఇడ్లీ దోశలు అవి ఎక్కువ రిపీట్ చేస్తాం, వీటిని రెండోసారి రిపీట్ చేయలేము కదా. ఇవంతా ఏంటంటే టేస్ట్ ఉంటుంది. ఆ నూనె ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఉప్మాలో, లేదా జీడిపప్పులు వేసుకోవాలి. నూనె తక్కువ వేసి చేస్తే ఉప్మా టేస్ట్ ఉండదు. బట్ ఏఎంసీ టపర్వేర్లో చేస్తే ఎట్లా చేసినా టేస్టీగా ఉంటుంది. బట్ టపర్వేర్కి ఏఎంసీ మూత పెట్టానండి నేను. సో నాకు ఇంకా కంఫర్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. సో బరువు ఉంటాయి కదా ఈ గిన్నెలు, పట్టుకొని కడగడం కూడా కొంచెం కష్టము. ఏంటంటే ఉప్మా మాత్రం కంపల్సరీ దీనిలలో చేస్తానండి. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఏఎంసీ గిన్నెలలో. ఇంకా మామూలుగా అన్నం ఉడికించడానికి దానికంతా కూడా ఏది వాడినా పర్వాలేదు, కానీ వీటికి మాత్రం ఇవే వాడతాను. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క వెజిల్స్ వాడతానండి. ఇది ఇప్పుడు చూడండి, రోజు అన్నం వాడడానికి నేను ఈ గిన్నె వాడను. ఎందుకు అనవసరం, దాన్ని అంత బరువు ఉంటుంది, దాన్ని తోముకోవడం కష్టం పని మనిషికైనా మనకైనా. ఇప్పుడు వేరే పని మనిషి వచ్చేసింది, ఈమె ఇప్పుడు ఏం చేసిందంటే డస్టింగ్ చేయను, నాకు 2000 ఇచ్చేసే గిన్నెలు ఇల్లు చేస్తాను. నాకు కాదు డస్టింగ్, నాకు పిసిఓడి ప్రాబ్లం ఉంది, చేయలేను అని. సో ఇంకా అందుకనేసి అన్ని గిన్నెలు మళ్ళీ ఆమెకే వేస్తున్నా. సో నేను చేత్తో కడుక్కోవాల్సిన ఇప్పుడు మళ్ళీ పాత రకంగా మిషన్ పెట్టకుండా కొంచెం ఎక్కువ నా చేత్తో కడిగేసుకొని ఆమెకే వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆమెకే వేస్తున్నాయి సెరమిక్, ఓన్లీ కొన్ని సెలెక్టెడ్. ఎందుకంటే కొంచెం ముందు ఆమెకంటే ఈమె గిన్నెలు బాగా తోముతుంది. అందరూ ముందు బాగానే చేస్తారండి, నాకు తర్వాత హ్యాండ్ ఇస్తారు. సో చేసినప్పుడు చేయించుకోవాలి, చేయనప్పుడు వదిలేసుకోవాలి. ఉప్మా మా పిల్లల ఫ్రెండ్స్ కూడా తింటారండి, ఇద్దరికి వచ్చేలాగా పెట్టాను. ఇందులో చిన్న పాప ఫ్రెండ్స్ ముగ్గురు ఉండ్రి, వీళ్ళు ఒకరు వీళ్ళ ఫ్రెండ్షిప్ నుండి బయటికి వెళ్ళిపోయినారు. డిప్రెషన్ అంట. ఏదో ఒక ఫ్రెండ్ చిన్న మాట, చదువుకోకుంటే ఎట్లా చెప్పు, నువ్వు ఎప్పుడు అటెండెన్స్ వేసుకో హాస్టల్లో, ఎప్పుడు అటెండెన్స్ పోతుంది అని అడిచిందనమాట. ఫ్రెండ్ అన్నాక అరుస్తారు కదా, దానికే అమ్మాయి డిప్రెషన్ తెచ్చుకొని రూమ్లో ఉంది. ఇంకా ఎవరి వల్ల ఉన్నాయి అన్నీ, అందులో ఈ అమ్మాయిది కూడా ఒకటి. సో ఆ అమ్మాయి వల్ల మా పాపను కూడా వదిలేసుకుంది. మేము రోజు మా పిల్లలు నాకు చెప్తుంటే, వదిలేయండి ఆ పిల్లను, చాలా రోజులు ఆ పాపను నేను గైడ్ చేస్తుంటే, అంటే చూడండి మీరు చూసుకోండి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి, అంటే రూమ్మేట్ ఉంది అది ఇది చెప్తుండ్రి. ఎందుకంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అందులో మనం కూడా భాగస్థులమై ఉంటాం, అది గుర్తుపెట్టుకోండి. మనతో ఒకరు మాట్లాడడం మానేశారంటే అందులో మన హస్తం కూడా ఉంటుంది. ఎంతో కొంత వాళ్ళ హర్ట్ అయింది ఆ అమ్మాయి, ఫ్రెండ్ కదా అని చెప్పింది తిను పాపం. బట్ ఆ అమ్మాయి చాలా కొంచెం డిఫరెంట్లేండి. జస్ట్ చెప్తున్నాను. మా ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్, బాగా డబ్బులున్న అమ్మాయి ఒక అమ్మాయి అని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఇంట్లో వంట కూడా వాళ్ళ అమ్మ కూడా చేయదంట, వంట వాళ్ళే చేస్తారు, వాళ్ళకి ఏం వంట రాదు అన్నదన్నమాట. ఏం చేసిందంటే ఏదో ఆ పిల్లకు డబ్బులు, వాళ్ళ రిలేషన్స్ మనీ తనకు ట్రాన్స్ఫర్ చేయడంలో కొంచెం లేట్ అయింది. కొంచెము ఈ అమ్మాయి చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు. రిలేషన్స్ అంటే కజిన్స్ ఎవరో, తనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వేయాల్సి ఉండింది. అన్నం తింటుందండి మా ఇంట్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తింటూ ఫోన్ ఇసిరి కొట్టింది తెలుసా. డైనింగ్ టేబుల్ నుండి మా గురువుగారు ఫోటో ఉంది, దాని దగ్గర పాదాల కాడ వచ్చి పడ్డది. కొంచెం తేడా కొట్టింటే టీవీకి తగలేదండి, ఇంకొంచెం ఫోర్స్ కొట్టింటే. ముందే మా ఇల్లు చిన్నది. సో ఆ రోజు ఇంకా ఎంతసేపు కోపంగా ఉందంటే, లేచి అన్నం కూడా తినకుండా ప్లేట్ తీసుకొని సోఫా మీద కూర్చొని తినింది. మా పిల్లలు ఏదో ఆ పిల్లని డిస్టర్బ్ చేసినట్టు. మళ్ళీ చిన్నపిల్లలు కూడా కాదు. ఆ రోజే అనుకున్నాం మేము, ఇంత కోపం పనికిరాదు. అసలు చదువుకున్న పిల్లలు అండి ఒకరింట్లో ఉన్నప్పుడు ఫోన్ తన సొంతం ఇంట్లో చేస్తే బిహేవియర్ వేరు. అలా చేసింది. గురూజీ చూసుకుంటాడులే ఆ పిల్లను అన్నానండి, అంతే. ఇంకా ఆ పిల్లని వదలడు, గురూజీ చూసుకుంటాడు.
సో గురూజీ ఏం చూసుకున్నాడంటే మా పిల్లలతోటి ఫ్రెండ్షిప్ కట్ చేసింది. తర్వాత తెలిసింది ఏంటంటే మా పిల్లలతోటి ఆర్టిఫిషియాలిటీ నటించిందంట. అతను ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ రిలేషన్ ఎవరో చెప్పారంట, నువ్వు ఇంత కోపం పెట్టుకుంటే పనికిరాదు అందరి దగ్గర, నీవులాగా ఉండొద్దు, డిఫరెంట్గా ఉండు అంటే కొంచెం నటించిందంటే, ఇంకా నటించడం నా వల్ల కాదు, నా న్యాచురాలిటీ చూపిస్తున్నాను అన్నట్టు బిహేవ్ చేసింది. మేము చెప్పాము ఆ ఇద్దరు పిల్లలకు, పోనీ వదిలేయండి. మా పిల్లలు అంటున్నారు ఇప్పుడే సరిపోయింది, ఇంకా లాంగ్ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత 1.5 year అయింది ఇప్పుడు ఫ్రెండ్షిప్, ఇంకా లాంగ్ నాతో అన్నీ బాగా చేయించుకొని తింటుంటారా, వచ్చినప్పుడు కూడా గార్లిక్ పౌడర్ కావాలంటే అంటే అంతా ప్యాక్ చేసి ఇచ్చినాను, నాకు చాలా ఇష్టం అనేసి నా నెయ్యికి పడి చచ్చేది ఆ అమ్మాయి కూడా. అంటే మీ నెయ్యి తినడం కోసం ఇంటికి వచ్చినా అని చెప్పేది అనమాట, అంత క్లోజ్ ఉండేది. సో ఫ్రెండ్స్ అన్నాక ఒక మాట, ఈ జనరేషన్లో నేను చూశాను కదా మా పిల్లల ఫ్రెండ్స్ అందరినీ, ఫ్రెండ్ తప్పు చేస్తే అప్పట్లో లాగా సర్దుకపోవట్లేదు, చెప్తున్నారు నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది నీకు కరెక్ట్ కాదు అని. నేనన్నా అలా చెప్పకండి అంటే అంటారు ఫ్రెండ్స్ అన్నాక ఏమమ్మా తప్పు చేస్తే చెప్తారు. మా చిన్నది కూడా ఏదన్నా కొంచెము కోపం చూపించడం అవి చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ సరి చేస్తారండి, చెప్తాది వచ్చి ఇలా అన్నారు నువ్వు ఇలా చేయొద్దు అని. వాళ్ళ తోటి ఏజ్ వాళ్ళు కదా, వాళ్ళు చెప్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. సో అలా బిహేవ్ చేసిందనమాట. ఇంకా ఇదేమంటే స్పిక్ అండ్ స్పాన్తో రాగివి దొమ్ముతున్నా చూడండి, కొంచెం ఎక్స్పెన్సివ్ దీంతో, ఎందుకంటే లైట్గా మురికి అయితే పోతుంది కానీ ఎక్కువ మురికి ఉంటే లిక్విడ్ ఎక్కువ వేయాలి. అందుకనే నేను సదరన్ సూపర్ మార్కెట్ పోయినప్పుడు పీతాంబరి తెచ్చుకున్నా. అందరూ యూట్యూబ్లో బయట వైపు లిక్విడ్లు తయారు చేసి కడగడం చూపిస్తున్నారు కానీ లోపల వైపు ఎవరు చూపిస్తున్నాడు, బయట వైపు రాగిది ఈజీగా క్లీన్ అవుతుందండి. లోపల క్లీన్ చేస్తా కదా తెలిసేది, ఎంత తోమాలి తెలుసా లోపల. బెస్ట్ పీతాంబరి స్క్రబ్బర్ అండి, దాన్ని మించి లేదు. కాకపోతే మన చెయ్యి రఫ్గా ఉంటుంది కదా, అది తగిలితే అలా కాకుండా చేసుకోవచ్చు. షార్ట్ వీడియోలో కూడా చూపిస్తాను నేను, మళ్ళీ దానికి కూడా తీసుకున్నా. స్టీల్కే అండి, స్పిక్ అండ్ స్పాన్ స్టీల్ మాత్రం బ్రహ్మాండంగా క్లీన్ అవుతుంది. ఇది డిష్ వాషర్లో పెట్టినప్పుడు ఒకసారి ఏం చేశానంటే కోటింగ్ పోయిందండి, ఇది పైన కోటెడ్ అనుకుంటా, లోపల వేరు బయట వేరుగా ఉంది కదా, బయట కొంచెం షైనింగ్ కోటింగ్, అది లాస్ అయ్యాను. బట్ చెయ్యి అయితే మాత్రం పీతాంబరి పౌడర్ వేస్తే రఫ్గా అయిపోతుందండి. అందుకనే నేను స్పిక్ అండ్ స్పానే వాడతా. మీకు చూపిస్తున్నా ఇక్కడ, ఇట్లా బట్టతో కూడా తుడుచుకోవచ్చండి. వెనిగరు, నిమ్మప్పు, నిమ్మకాయ, ఆ తర్వాత సోడా అన్నీ కలిపి పెట్టి వేసుకోవచ్చు అని చూపిస్తున్నారు. నాకంతా అవన్నీ కలిపి పెట్టుకొని వాడే ఓపిక లేదు, స్పిక్ అండ్ స్పాన్ వాడుతున్నా. చాలా రకాల చింతపండు తగిలితే పోతుంది, ఇలా నిమ్మరసం తగిలితే కూడా పోతుంది, కానీ ఎక్కువ నలుపు అయితే మాత్రం పోదు. మా ఫ్రెండ్ చెప్పేది ఇప్పుడు కూడా, ఈ రాగి మంచిది అనేసి అందరూ దాని మీద బ్లాక్ అయినా అట్లాగే వాటర్ వేసుకొని వాడుకుంటుంటారు కదా, అలా వాడకూడదంట. మా ఫ్రెండ్ చెప్పింది బ్లాక్ అయితే వెంటనే కడిగేసుకోవాలంట, అది మంచిది కాదని. అది రాత్రి బిందెలో కూడా నీళ్ళు నింపి పెడితే పొద్దున్న దాన్ని అట్లే వాడొద్దనింది. దాన్ని ఆ నీళ్ళన్నీ బయటికి తీసి వేరే దాంట్లో పెట్టుకొని వాడాలి అని చెప్పేదన్నమాట. నాకు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ ఇంట్లో రోజు దాంట్లోనే పెట్టుకొని తాగేవాళ్ళు అనమాట. నా కజిన్ ఇచ్చింది ఇది గిఫ్ట్. సో అవన్నీ పాటించేదాన్ని నేను. మా అమ్మ వాళ్ళంతా అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే మ్యాగ్నెట్స్ ఉండేటివి, హోమియోపతివి, కాళ్ళ నొప్పులకి నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ అని ఉండేటివి, కాళ్ళ నొప్పులకి అవి వాడేవాళ్ళు మ్యాగ్నెట్స్, చాలామందికి తెలిసే ఉంటుంది. దాని మీద రాగి దాంట్లో నీళ్లు పెట్టుకొని గ్లాసు పొద్దున తాగేవాళ్ళు అనమాట, ఒక గ్లాసు. ఏది కూడా అతి మంచిది కాదండి, రాగి మంచిదని 24 గంటలు రాగిలో నీళ్లు తాగడం మంచిది కాదని విన్నా ఈ మధ్య. మా బాడీ హీట్ ఉన్న వాళ్ళు రాగి దాంట్లో నీళ్ళు అస్సలు తాగకూడదంట. మళ్ళీ కనుక్కోండి, బాడీ హీట్ ఎక్కువైతుందంట. వెండి మంచిదంట. సో మా ఆంటీ ఒకరు ఏం చెప్పినారంటే కుండలోనే ఒక వెండి కప్పు వేసేసి పెట్టుకోండి, ఒకవేళ వెండి దాంట్లో నీళ్లు తాగడం అందరికి అవ్వదు కదా, మట్టి కుండలో